సుకుమార సుందరం ఆ చంద్రతార సంధ్యాసౌందర్యం హార హార భూపాలం ఆనంద తీర బృంద విహార మందార సాగరం మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం. చాలా రఫ్ గా హ్యాండిల్ చేశారు నన్ను. హాయ్, మీరందరూ ఇంత దిగ్భ్రాంతి చెంది ఎందుకున్నారో నాకు అర్థమైంది. నన్ను నేను వేసుకున్న డ్రెస్ ని చూస్తుండిపోయారు కదా. ఇది హైదరాబాద్ లో కొత్తగా కనిపెట్టారు. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ముందుగా నేను మీ అందరి కోసం ఒక మంచి ఇంట్రొడక్షన్ రాసుకొచ్చాను. దానికన్నా ముందు మా వాళ్ళకి హాయ్ చెప్పాలి కదా. హాయ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పండగ చేసుకో. ఒక్క ఆట మీ అదృష్టాన్ని మార్చేస్తుంది. ఒక్క ఆట మీ అదృష్టంలో ఉన్న పవర్ ఏంటో చూపిస్తుంది. ఒక్క ఆట మీ ఆనందాన్ని ఉత్సాహంగా మారుస్తుంది. ఆ ఒక్క ఆటే పండగ చేసుకో. మరి మీ అదృష్టాన్ని మార్చడానికి, ఆనందాన్ని ఉత్సాహంగా మార్చడానికి నేను రెడీ. మీరు రెడీయా? ఓకే, సో మరి ఈ రోజు మనం పండగ చేసుకోబోతున్నాం బాన్సువాడలో. లెవెల్ 1 ఆడడానికి 2+2 నలుగురు కావాలి. ఆ నలుగురు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ వెల్కమ్. ఎంగి బుత్తాలెట్టి చేతికి పండు మల్లెలు చుట్టి చార్మినారు అత్తరు కొట్టి వచ్చేసినాము రోహో మేమొచ్చేసినాము రోహో అరే సోడా బుడ్డి కిసిన నొక్కి సారా బుడ్డి సంకన గుక్కి గండి మైసమ్మ తల్లికి మొక్కి బోరా బండా గాడి ఎక్కి వచ్చేసినాము రోహో మేమొచ్చేసినాము రో. ఓకే, హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు? ఉదయ. చెప్పండి ఉదయ గారు, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. మీ పేరండి? సుజాత. సుజాత, ఆప్కే లియే మే మర్ జాతా. ఏం చేస్తుంటారు సుజాత గారు? బిజినెస్. బిజినెస్ ఏం బిజినెస్? డిస్ట్రిబ్యూటర్. డిస్ట్రిబ్యూటర్. గ్రేట్. హాయ్, సంధ్య అండి. సంధ్య గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ హాబీస్? హాబీస్ లిజనింగ్ మ్యూజిక్ అండ్ రీడింగ్ బుక్స్. ఓకే, వెరీ నైస్. హాయ్. హాయ్ హరితేజ గారు. హాయ్, మీ పేరు? నా పేరు శృతి. శృతి, ఏం చేస్తూ ఉంటారు? నేను జాబ్ చేస్తుంటాను. బాగుందా జాబ్? యా. ఓకే, మరి టీమ్ ఏ అండ్ టీమ్ బి గా మీ ఇద్దరిని విడగొట్టి ఇప్పుడు ఒక గేమ్ ఆడబోతున్నాం. దానికి కావాల్సిన ప్రాపర్టీస్ చూద్దాం. ఆల్ రైట్, ఇప్పుడు గేమ్ వినండి అమ్మా. ఇందాకే చెప్పాను మిమ్మల్ని టీమ్ ఏగా టీమ్ బిగా విడగొట్టానని. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ పూర్తయిన వెంటనే మీరు జంటలుగా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ బాల్ తీసుకొచ్చి నాకు ఇచ్చి ఎవరైతే ముందొస్తారో వాళ్ళు సమాధానం చెప్పాలి. మీ ఇద్దరు కలిసి వెళ్ళాలి, మీ ఇద్దరు కూడా కలిసి వెళ్ళాలి. ఓకే, క్వశ్చన్ పూర్తయిన వెంటనే పరిగెట్టాలి. సో ఇక్కడ మెలిక ఏంటంటే జంటలుగానే వెళ్ళాలి, జంటలుగానే రావాలి. జంట గనక మధ్యలో వదిలేస్తే డిస్క్వాలిఫై. సో మీరు రెడీ అయితే మొదటి క్వశ్చన్ అడిగేస్తాను. రెడీయా? మీ మొదటి ప్రశ్న, బాన్సువాడలో శేఖర్ కమ్ముల గారు డైరెక్ట్ చేసిన సినిమా ఏంటి? టీమ్ ఏ కొంచెం త్వరగా వచ్చారు, చెప్పండి సమాధానం. ఫిదా. ఫిదా, రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. టీమ్ ఏ కి ఒక పాయింట్. మీ రెండో ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఒక అమ్మాయికి ఇద్దరు అబ్బాయిలు ప్రపోజ్ చేశారు. అందులో అమ్మాయి ఒక అబ్బాయికి ఎస్ చెప్పింది. ఆ ఎస్ చెప్పిన అబ్బాయి ఏమో ఆనందంతో అరటి చెట్టు కిందకి వెళ్ళి డాన్స్ వేశాడు. కానీ ఈ అబ్బాయికి నో చెప్పింది కదా, ఆ అబ్బాయి ఏమో బాధతో పనస చెట్టు కిందకి వెళ్ళి ఏడ్చాడు. చివరాఖరికి ఈ అమ్మాయి పోన్లే పాపం అని ఆ అబ్బాయిని తీసుకెళ్లి జామ చెట్టు కిందకి వెళ్ళి ఓదార్చింది. ఇక్కడ ఏడ్చిన అబ్బాయి ఏ చెట్టు కింద ఏడ్చాడు? సైలెన్స్. పనస చెట్టు. పనస చెట్ట? నవ్విన అబ్బాయి? జామ చెట్టు. అరటి చెట్టు. అరటి చెట్టు. ఓదార్పు? జామ చెట్టు. రైట్ ఆన్సర్.
మీ నెక్స్ట్ క్వశ్చన్, మిరపకాయ కొరికితే ఏమవుతుంది? ఏమిటమ్మా రావడంతోనే సూట్ కేసులు పట్టుకుని వచ్చేసారు అస్సాంకి? కొంచెం జాగ్రత్తగా ఆడమని చెప్పానుగా. ఓవరాల్ గా మీరు లీడ్ లోకి వచ్చేసారు. ఇప్పుడు సమాధానం చెప్పకపోతే బిస్కెట్. కారం వస్తుంది. కారం ఎందుకు వస్తుంది? మిరపకాయ ఘాటు ఉంటది కాబట్టి కారంగా ఉంటది. మిరపకాయ కొరికితే ఏమవుతుంది? ఫస్ట్ ముక్కలు అవుతుంది. రైట్ ఆన్సర్. మా టీం ఏకి చలాకీతనంతో పాటు కొంచెం మెదడు కూడా బాగా షార్ప్ గా ఉండడంతో వరుసగా 3 పాయింట్లు గెలిచేసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, మీ నాన్న తమ్ముడి భార్య భర్త అన్నకి మీరేమవుతారు? వాళ్ళు వెళ్ళిపోయారు. మీ అంతటా మీరు అసలు ప్రయత్నం కూడా లేకుండా అలా ఓడిపోతే చాలా బాగోదు కదా. ఓకే, నాదేం పోయింది? ఆన్సర్ చెప్పండి ఒకసారి. కూతురు. కూతురు ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. 4 అడిగితే 4టికి వరుసగా సమాధానాలు చెప్పి వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్. సో ముందుగా కంగ్రాచులేషన్స్, లక్కీ జోన్ లోకి వచ్చేసారు. మీ ఇద్దరులో ఎవరు తీస్తారు? ఓకే, 1 2 3 అనగానే చేయి లోపలికి పెట్టాలి. 5 4 3 2 1 అనగానే తీసేయాలి. మీ గుప్పెట్లో ఎంత డబ్బైతే ఉందో అంతా నేను మీ ఇద్దరికి పంచుతాను. ఒకటేసారి తీయాలి. ఓకే, రెడీయా మీరు? ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. 5 4 3 2 1. ఇప్పుడు వీళ్ళు ఎంత అమౌంట్ తీసారో లెక్క పెడదాం. లెవెల్ 1 లో గెలిచి లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3300 రూపాయలు. ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ లో నాకు 4 కావాలి. ఆ 4ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే అందంగా డాన్స్ చేయాలి నడుము ఊపుతూ. ఓకే, మేము ఒక పాట వేస్తాం, దానికి తగినట్టు అభినయించాలి. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళల్లో నుంచి 4ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, మ్యూజిక్. పేరు చెప్పి చెమట పట్టిస్తా, నీకు చెమట పట్టిస్తా, నా డానన్న దమ్ము చూపి చెమట పట్టిస్తా. తడా పుట్టిస్తా, నీకు తడా పుట్టిస్తా, నా డానన్న పేరు చెప్పి తడా పుట్టిస్తా. చెమట పట్టిస్తా, నీకు చెమట పట్టిస్తా, నా డానన్న దమ్ము చూపి చెమట పట్టిస్తా. హాయ్. హాయ్, మీ పేరండి? మమత. మమత గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. పాపిడి పిల్లలు, వడ్డాణం, నగలు, జంపసరాలు, ముక్కు పొడక. ఎక్కడి నుంచి ఇవన్నీ? ఇంటి దగ్గర నుంచి. ఇంటి దగ్గర నుంచి అని మాకు తెలుసండి. ఎవరు కొనిచ్చారని? మా ఆయన. మీ ఆయన? మీ వారి పేరేంటో? రాజు. ఒక్క నిమిషం, నేను రాజుని అనుకునే ఐ లవ్ యూ చెప్పండి. ఐ లవ్ యూ. అలా డైరెక్ట్ గా వెళ్ళిపోతారా? కొంచెం కూడా కళాపోషణ లేదు. కాస్త ప్రేమగా. మా ఆయన ఒకసారి పెళ్లి చూపులకు రాగానే అప్పుడే నచ్చేసిన అని చెప్పేసిండు. అందుకే నాకు నచ్చేసిండు. అబ్బో, ఆడవాళ్ళకి కరెక్ట్ గా ఏది నచ్చుతుందో అది చెప్పారు ఈవిడ. ఫస్ట్ అమ్మాయిని చూడగానే ముందు వెనక తిరగకుండా నువ్వు నాకు నచ్చేసావు అనగానే సరిపోతుంది. ఏంటి నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు కొంచెం అది ఇది అంటే నచ్చదు మనకి కదా. ఓకే, నైస్. అటు ఇవ్వండి మమత గారు. సౌమ్య. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హాయ్. రుక్మిణి శేఖర్. నేను తెలుగు అధ్యాపకురాలిగా ఇక్కడ బాన్స్వాడ కాలేజీలో పనిచేస్తున్నాను. అద్భుతం, వెరీ నైస్. మీరు ఒక మంచి తెలుగు పద్యం చెప్పండి. నీపైన చెప్తాను. నా పైన? వావ్, చెప్పండి. ఇందు గలడందు లేదది సందేహం వలదు, ఎన్నెందు వెతికిన అందందే గలదు ఈ హరితేజ. అబ్బా, హాయ్, ఐఎమ్ గీతా సందీప్. గీతా సందీప్, చెప్పండి ఏం చేస్తుంటారు? ఐఎమ్ హౌస్ వైఫ్. మీ 4 రెడీయా గేమ్ కోసం? రెడీ. గేమ్ కి కావాల్సిన ప్రాపర్టీస్ చూద్దాం. నేను ఇప్పుడు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మీ బెలూన్లు మీ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఈ గేమ్ లో
మీ బెలూన్లు పగలగొట్టడానికి మీ పార్ట్నర్స్ పక్కన ఉన్న వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. మీరు దాన్ని జాగ్రత్తగా దాచుకుంటూ పక్క వాళ్ళవి బ్లాస్ట్ చేయాలి. ఎవరైతే చివరి దాకా బెలూన్స్ ని కాపాడుకుంటారో వాళ్లే విన్నర్. ఫస్ట్ ఎలిమినేట్ అయిన వాళ్ళకి 700, నెక్స్ట్ 8, 9, చివరిగా గెలిచిన వాళ్ళకి 1000. ఇందులో చేతులు వాడడానికి వీల్లేదు, కేవలం కాళ్లతోనే పగలగొట్టాలి. సో చేతులు కట్టేసుకోండి. మీ దగ్గర 2 బెలూన్స్ ఉన్నాయి. లాస్ట్ దాకా కనీసం ఒక్కటన్నా కాపాడుకోవాలి. పాట ప్లే అయినప్పుడు జస్ట్ అలా పొజిషన్స్ తీసుకుంటూ ఉండాలి. పాట ఆగినప్పుడే అటెంప్ట్ చేయాలి పగలగొట్టడానికి. మళ్ళీ పాట ప్లే అయితే ఆపేయాలి. రెడీ? గుడ్ లక్. 1 2 3 గో. పంతం నీదా నాదా హై సొంతం 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 నీకా నాకా హై నీ పైకెగిరిన పందెం మాదే మాదే హే వేద్దాం సై చూద్దాం సై కత్తెర కొరలకు కత్తుల మొరలకు యుద్ధం సై సిద్ధం సై 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 పంతం 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 నీదా నాదా హే సొంతం. సరే, ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు మీరు. కంగ్రాచులేషన్స్. 700 రూపీస్. ముగ్గురు మిగిలారు. మీ ముగ్గురు దగ్గర ఒక్కొక్క బెలూనే ఉంది. పాట ప్లే అయ్యాక ఆగకపోతే మొత్తం ముగ్గురిని ఎలిమినేట్ చేసేస్తా. సరేనా? జాగ్రత్తగా ఆడండి. సేఫ్ గా చూసుకోండి మీ బెలూన్స్. గో. మారు 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 మారులే జోరు 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 జోరులే జోరు 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 జోరులే. అయ్యో అయ్యో అయ్యయ్యో. నెక్స్ట్ మీరే ఎలిమినేట్ అయ్యారు. 800 రూపాయలు. మొత్తం ఇద్దరు కలిసి కార్నర్ చేస్తారు అక్క నిన్ను. కంగ్రాచులేషన్. ఇద్దరు మిగిలారు. ఇప్పుడు ఒక్కరు గెలుస్తారు, ఒకరు రన్నర్ అప్ గా ఉంటారు. పాత పగలుండి పైన పడి కొట్టుకోకుండా ఫ్రెండ్లీగా ఆడుకోండి. మాకు భయంగా ఉంది. ఓకే, 1 2 3 గో. గిర్రా 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 అని తిరుగుతానే బుర్రా ఉర్రా 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 అని కుదేదామా బుర్రా. మారు 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 మారులే జోరు 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 జోరులే. నాకెందుకో సంక్రాంతికి భీమవరం వెళ్ళి కోడి పందాలు చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. మీ ఇద్దరిని చూస్తుంటే బాగా ఆడారు, చాలా స్పోర్టివ్ గా ఆడారు. మీరు రన్నర్ అప్ గా నిలిచి 900 రూపీస్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు దీన్ని సక్సెస్ఫుల్ గా విన్నర్ గా నిలిచి నా డాన్సింగ్ పార్ట్నర్ గెలిచారు 1000 రూపాయలు. ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి నాకు 2+2 నలుగురు కావాలి. ఆ నలుగురు లెంపలేసుకోవాలి. ఓకే, ఏదో తప్పు చేసేసినట్టు లెంపలేసుకుని గుంజులు తీసేసి ఓవర్ యాక్షన్ చేయాలి. ఎవరైతే బాగా నటిస్తారో వాళ్ళల్లో నుంచి నలుగురికి ఛాన్స్ ఇస్తా నేను. ఓకే, మ్యూజిక్. అమ్మని నుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో యప్ప. వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా. హాయ్ హాయ్, మీ పేరు? స్వప్న.
స్వప్న ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్. మీ పేరు? స్వప్న. మీరు కూడా స్వప్నేనా? తోటి కోడలం ఇద్దరము. ఓహో, తోటి కోడళ్ళు ప్లస్ సేమ్ పేరున్నారు, ప్లస్ మీ ఇద్దరు కలిసి పండుగ చేసుకోకొచ్చారు, ప్లస్ లెవెల్ 2 కలిసి సెలెక్ట్ అయ్యారు, ప్లస్ ఇప్పుడు డబ్బులు కూడా గెలుచుకోవాలి. థ్యాంక్ యూ. ఓకే, మీ పేరు? పద్మజ నటరాజ్. మీ పేరు? కవిత సంతోష్. సంతోష్. యా. కవిత గారు చెప్పండి, ఏం చేస్తుంటారు? శారీ సెంటర్ రన్ చేశాను. ఇంకా మీ హాబీస్? ప్లేయింగ్ చెస్. మా ఆయనతో ఆడుకుంటుంటాను. ఆహా, అంటే అక్కడ కూడా మళ్ళీ మొగుడికి చెక్కు పెట్టడమే అంతేనా? సో మీ వారిని మిమ్మల్ని పొగుడుతూ ఉంటే మీకు ఇష్టమా? లేదు, ఆయన ఎలా ఉన్నా ఇష్టమే. మీకు పెళ్ళ ఎన్నేళ్ళైంది? 3 years. ఇంకొక 5 అయ్యా కనబడండి. మరి గేమ్ ఆడేద్దామా? ఓకే, ముందుగా ప్రాపర్టీస్ చూద్దాం. గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ఒక టీం, మీరు ఒక టీం. సో ముందుగా టీం ఏ వచ్చి ఈ బుట్టను తీసుకుని ఈ బాల్స్ తో పోల్స్ మీద ఉన్న బాల్స్ ని కింద పడేయడానికి ట్రై చేయాలి. సో ఇలా టార్గెట్ చేసి కొట్టాలన్నమాట. ఓకే, అలా కొడుతూ ఉంటే ఏదో ఒకసారి అలా తగిలి పడుతుంది. అలా మీరు ఇక్కడ ఉన్న పోల్స్ మీద ఉన్న బాల్స్ పడేయడానికి ట్రై చేయాలి. కొద్దిగా సేపు మీరు ఆడిన తర్వాత మళ్ళీ మీ పార్ట్నర్ వచ్చి ఆడతారు. అలా ముందు మీరు ఆడేస్తారు, తర్వాత మీరు ఆడతారు. చివరిగా ఎవరైతే తక్కువ బాల్స్ ని పోల్స్ మీద ఉండేలా చూసుకుంటారో వాళ్ళు లక్కీ జోన్ కి వెళ్ళి డబ్బులు గెలుచుకుంటారు. ఓకే, మాక్సిమం బాల్స్ కింద పడేయాలి. రెడీ? ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 కింద పడేసినవి 2. ఓవరాల్ గా మీ స్కోరు 2. మీకు చాలా ఈజీ అయిపోయిందమ్మా గేమ్. మీరు 3 పడేస్తే చాలు. ఓకే, వచ్చేయండి. ఆల్ ది బెస్ట్. 3 2 1 గో. Five, 4, 3, 2, 1. ఎక్సలెంట్. ఎడారిలో మొలకలు వచ్చిన ఫీలింగ్ ఉంది మాకు. టీమ్ బి మొత్తం అన్ని బాల్స్ పడేసి ఒక్కటి మాత్రమే పోల్ మీద మిగిల్చారు. ఇంకా యునానిమస్ అయిపోయిందమ్మా, వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. మీరు కంగ్రాచులేషన్. ఓకే, కంగ్రాచులేషన్స్. ఎంచక్క ఆడేసి లక్కీ జోన్ లోకి వచ్చేసారు. ఈ లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్నారు 3400 రూపాయలు. కంగ్రాచులేషన్. ఎంజాయ్ చేశారా? కానీ నాకు ఎందుకో ఇంకొంచెం ఎంజాయ్ చేయాలని ఉంది. ఇక్కడ 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళు మన కోసం డాన్స్ చేస్తానంటున్నారు. మరి వాళ్ళని పిలిచేద్దామా? రండమ్మా, రండి. చెప్పు, నీ పేరు? సుమా ప్రియాంక. నైస్. ఏం చేస్తూ ఉంటావు? బిఎస్సి కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్. బిఎస్సి కంప్యూటర్స్ ఫైనల్ ఇయరా? నేను 8th క్లాసో 9th క్లాసో అనుకున్నా. పోనీలే అమ్మా, బాగా చదువుకో. హాయ్. హాయ్. నీ పేరు? శ్రీహర్షిని. శ్రీహర్షిని. ఏం చేస్తుంటావు? 9th క్లాస్. ఓకే,
డాన్స్ కి రెడీయా? రెడీ? ఎనీ స్పెసిఫిక్ సాంగ్? స్వింగ్ జరా. స్వింగ్ జరా మ్యూజిక్. కంట్రీ బీరే నేను రోగాలు చూపిస్తాను, ఎక్కాలు మరిపిస్తాను, భూమి మీద బ్యాలెన్స్ తప్పిస్తాను, మస్తు మజా పెంచే ఓ మత్తు మందు నేను, మీ ఎనర్జీకి పోరిచి స్పీడ్ ఇస్తాను, అందుకే నేను మీకోసం వచ్చాను, ఫుల్ స్వింగ్ లో నాతో ఊగిపోండి. వెళ్ళిపోతున్న సమయంలో అద్భుతమైన డాన్స్ చూపించిన అక్క చెల్లెలకి చప్పట్లు. మీ డాన్స్ ని మెచ్చి మీ ఇద్దరికి కలిపి పండగ చేసుకొని నుండి నేను ఇస్తున్నాను 1000 రూపాయలు. కంగ్రాచులేషన్. ఇదండి ఈరోజు బాన్సువాడలో ధూమ్ ధామ్ గా జరిగిన మాకు పండగ చేసుకో. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా.